ఒరేయ్, పిల్లల్ని పెంచాల్సిన వయసులో పెళ్లి చూపులకి వెళ్తే ఏ అమ్మాయి అయినా నచ్చుతుందిరా. రేయ్, లక్ష్మి అందరిలాంటి అమ్మాయి కాదురా, కల్మషం లేని అమ్మాయిరా, తను దేవతరా. పెళ్లి కాకముందు ప్రతి అమ్మాయి దేవతలా కనిపిస్తుందిరా, పెళ్ళైన తర్వాతే భద్రకాళిలా కనిపిస్తుంది. రాయ్, ఆట పట్టిస్తున్నావా నన్ను? లేదురా, సీరియస్ గానే చెప్తున్నాను. పెళ్ళంటే అదొక సముద్రం రా స్వామి. దాని గురించి నేనెందుకు జోక్ చేస్తాను చెప్పు? ఆ సముద్రాన్ని ఎదురీదుతున్న అనుభవంతో చెప్తున్నాను రా. నీ సముద్రం గురించి నాకు తెలియదు గాని లక్ష్మి నా భార్యగా ఉంటే ఎలాంటి కష్టాన్నైనా నేను ధైర్యంగా ఎదుర్కోగలుగుతాను. అందుకే చెప్తున్నా, నేను పెళ్ళంటూ చేసుకుంటే లక్ష్మినే చేసుకుంటాను. టీవీ, ఫ్రిడ్జు, సోఫాలు అన్నీ జైకి ఇచ్చేశారా? వాళ్ళిచ్చేదే పెద్ద విషయం. ఎంతసేపు ఉంటాయా పంతులు గారు? సరే, ముందైతే అబ్బాయి వాళ్ళు ఏమన్నారో చెప్పండి. లక్ష్మి పెట్టిన కండిషన్స్ కి ఆ అబ్బాయి ఒప్పుకున్నాడండి. అమ్మా దుర్గమ్మ తల్లి, ఇప్పుడు నా మనసు కుదుట పడింది. కానీ ఆ అమ్మాయికి సొంతిల్లు లేదని, జీతం కూడా తక్కువ తెలిస్తే మీ అమ్మ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. అందుకే అమ్మతో ఈ విషయం చెప్పలేదు. పైగా ఈ విషయాలను మేనేజ్ చేయడానికి పంతులు గారి హెల్ప్ కూడా తీసుకుంటున్నాను. ఓహో, మీ ఇంట్లో వాళ్ళ దగ్గర నిజం దాచి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నావా? నాకు వేరే దారి లేదురా. రేయ్, పెళ్లి విషయంలో నేను నీకన్నా సీనియర్నిరా. ఈ పెళ్లి విషయంలో దాగుడు మూతలొద్దు. నీకు ఆ అమ్మాయి నచ్చితే నేరుగా వెళ్ళి మీ ఇంట్లో నిజం చెప్పి ఒప్పించరా. ఎంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎంత ఆలోచించినా పెళ్లికి ముందే ఆలోచించు. పెళ్ళయ్యాక ఆలోచించే అవకాశం లేదురా. ఒరే, మా ఆవిడ కుక్కర్ రిపేర్ చేయించుకురా అని చెప్పింది. రిపేర్ చేయించలేదనుకో నన్ను రిపేర్ చేస్తుంది. సరే సరే, పద పోదాం. ఒరే, పెళ్లి విషయంలో జాగ్రత్తగా ఆలోచించరా. ఒక్కటి మాత్రం నిజం, శ్రీహరి మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటే అతని ఇంటికి అల్లుడు మాత్రమే కాదు, కొడుకులా ఉంటాడమ్మా. అంత మంచివాడు అబ్బాయి. కంగ్రాట్స్. అమ్మా, వెళ్తున్నావా వినోద్? వెళ్తున్నా అమ్మా, చిన్న పనుంది. భోంచేసి వెళ్ళొచ్చు కదయ్యా. నాకు కూడా తినాలనే ఉందమ్మా, కానీ మా ఆవిడ నా కోసం అక్కడ వంట చేసింది. అక్కడ తినలేదనుకో తిట్టిన తిట్లు తిట్టకుండా తిడుతుంది. ఎందుకమ్మా అంత రిస్క్? వెళ్ళింటికాడ తింటా. ఒరే, అమ్మ ఒక్కతే ఉంది, నిజం చెప్పేసే. హరి, అమ్మా, ఏమన్నాడు రా నీ ఫ్రెండు? అది మంచి సంబంధమే అన్నాడు. మరి అమ్మా, నిన్నొక విషయం అడగాలి. ఏంట్రా? నీకు ఈ సంబంధం నీకు నిజంగానే ఇష్టమేనా? ఏంట్రా అలా అడుగుతున్నావు? నీకు నచ్చలేదా? నాకు నచ్చింది, నీకు కూడా నచ్చిందా? అదే ఎందుకు అని అడుగుతున్నాను. వినయం, విధేయత తన మొహంలోనే కనిపిస్తున్నాయిరా. నీకు తగిన జోడి అని నా మనసు కనిపించింది. వాటితో పాటు డబ్బుందని కదా సంబంధం ఓకే చేసావు? ఏంట్రా ఏదేదో మాట్లాడుతున్నావు? లేదమ్మా, ఇంతవరకు మనం చూసిన అమ్మాయిల్లో లక్షణమైన అమ్మాయిలు చాలా మందే ఉన్నారు. వాళ్ళెవరూ నీకు నచ్చలేదు, కానీ ఈ అమ్మాయి మాత్రం ఎందుకు నచ్చింది? ఎందుకంటే ఇప్పటిదాకా మనం చూసిన వాళ్లలో ఎవ్వరికీ 75,000 జీతం లేదు, కోట్లు విలువ చేసే ఇల్లు లేదు. అందుకే నచ్చలేదు. అమ్మా, ఒకవేళ ఇవన్నీ నిజం కాకపోతే అప్పుడు కూడా ఈ సంబంధం చేసుకోవడానికి నువ్వు ఒప్పుకుంటావా? హరి, ఎందుకురా అంత నెగటివ్గా మాట్లాడుతున్నావు? సిరి సంపదలున్న మహాలక్ష్మిరా తను. తను మన ఇంట్లో అడుగు పెడితే
మన ఇల్లే వెలికిపోతుంది.